మనం చూస్తే సరే చంద్రబాబు నాయుడు గారి ఆ వైఖరి విషయంలో ఆయన నాంచటం అంటే దాన్ని పూర్తిగా నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆ ప్రాసెస్ని ఎక్సర్సైజ్ చేయటం, అవతల పార్టీ అభ్యర్థుల శక్తియుక్తులను అంచనా వేయటం, అవతల పార్టీల యొక్క స్ట్రాటజీని అంచనా వేయటం, అక్కడ సామాజిక సమీకరణాలను చూడటం, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ని, ఆ జిల్లాలో ఉన్న ఈక్వేషన్స్, ఆ పార్లమెంట్లో ఈక్వేషన్స్, స్టేట్ లెవెల్ ఈక్వేషన్స్, ఏజ్ లెవెల్ ఈక్వేషన్స్, లేదా జెండర్ లెవెల్ ఈక్వేషన్స్, ఇలాంటివన్నీ కూడా ఒక 100 గ్రాఫ్లను పరిశీలించి కానీ ఫైనల్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. దాంతో కొంత డిలే అయ్యేటువంటి పరిస్థితి. అంటే జనరల్గా ఎక్కువ నాలెడ్జ్ ఉండటం కూడా ప్రమాదం, ఏమో అని అనిపించే విధంగా, అంటే అంత స్టడీ చేయటం వల్ల కూడా అది కూడా ఇబ్బందికరమైన, అందువల్ల ఆలస్యం అవుతుంది అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంది కదా. ఖచ్చితంగా సార్. అంటే రాజకీయాల్లో మార్పులు రోజు రోజుకు మారుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే, గతంలో లాగా ఆలస్యంగా చేస్తే ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేదు. ఎందుకంటే ఎన్నికలకి ఖర్చు అనేది చాలా కీలకం. ఆర్థిక వనరులు సమకూర్చుకోవటం అనేది అంత సులభతరమైన పరిస్థితి కాదు. ఒక అభ్యర్థి పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనేది ప్రజలకి తెలుసు, పోటీదారులకు తెలుసు, పార్టీల అధినేతలకు తెలుసు. ఆ సమకూర్చుకునేది ఒక రోజులోనో ఒక వారంలోనో జరిగే పని కాదు. ఇంత ప్లానెడ్ గా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి, పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ తో పాటు క్యాస్ట్ ఈక్వేషన్ ఇవన్నీ కూడా అవసరమే. కాకపోతే గెలుపుకు అవసరమైన అంశాలలో అభ్యర్థుల ఎంపిక ఒక్కటే కాదు, ఇతర అంశాలు కూడా చాలా తోడ్పాటు పనిచేస్తాయి. అంటే కేవలం నోటిఫికేషన్ రాగానే ఒక 20 రోజుల ముందు అభ్యర్థిని పట్టించి నియోజకవర్గాలు పంపిస్తే గెలిచి వస్తాడంటే అంత ఈజీ కాదు. పాత రోజుల్లో ఎక్కడో కొన్ని సందర్భాలు జరిగినాయి. కానీ ఇప్పుడున్న మారిన క్రమంలో చాలా ఈక్వేషన్స్, సోషల్ మీడియా ఇంపాక్ట్, ఎందుకంటే తన యొక్క క్యాపబిలిటీస్ పైన సానుకూలంగాను వ్యతిరేకంగాను రకరకాల క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కనీసం తాను నియోజకవర్గంలో ఉన్న 100 గ్రామాలు లేకపోతే అర్బన్ ప్రాంతం అయితే ఉండే ఆ వార్డుల్లో కనీసం తిరగడానికి, డోర్ టు డోర్ కాదు, కనీసం ఆ ప్రాంతానికి వెళ్ళి రావడానికైనా సమయం కావాలి. అలాంటివి ఏమీ చేయకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే అంటే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కూడా కొంత ఆలోచించుకోవాలి. ఎందుకంటే పాత రోజులు, పాత రాజకీయం వేరు, ఇప్పుడు మారిన పరిస్థితులు, పరిణామాలు వేరు. గతంలో ఒక ఊరు పెద్దకి పోయి చెప్పు వస్తే ఆయనే ఊళ్ళో ఉన్న అందరినీ కులాలకు వారీగా పిలిచి మాట్లాడి ఓట్లు వేయించేవాళ్ళు. కానీ ఇవాళ ఏ ఇంటి పేరు అయితే ఉందో ఒక కులంలో, ఆ ఇంటి పేరు వాళ్ళు ఆ సామాజిక వర్గంలో నాయకులుగా, అంటే ఒక సామాజిక వర్గంలో కనీసం 5-6 గ్రూపులుగా నాయకులుగా ఇవాళ గ్రామ స్థాయిలో రాజకీయం జరుగుతోంది. అంటే ప్రతి వ్యక్తి తమకు ఒక యాక్సెస్ కావాలి లీడర్ తో అని కోరుకుంటున్న పరిణామాలు, పరిస్థితులు. ఇలాంటి తరుణంలో లీడర్ యాక్సెస్ కూడా అంటే లేకుండా ఎన్నికలు చేయడం అనేది అంత సులభతరమైన అంశం కాదు. మనీతో పాటు కొంత లీడర్ యాక్సెస్ కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. అధినేతల యొక్క బ్రాండ్ వాల్యూ, వాళ్ళ ఉన్న గుడ్ గవర్నెన్స్ కావచ్చు, ఇతర అంశాలు కూడా కొంత ప్రభావం చూపుతాయి. అయితే వీటన్నిటికీ మించి అసలు ప్రజలకు ఎవరైతే పోటీదారుడు ఉన్నారో అభ్యర్థిగా అతను తెలియాల్సిన అవసరం ఉంది. ఏదో తాత్కాలికంగా ఆ 20 రోజుల్లోనే 40 రోజుల్లోనే తతంగా ముగిసిపోద్ది అంటే అంత సులభతరమైన పరిస్థితులు కానే కాదు. ఇక చంద్రబాబు గారి విషయం మొదటి నుంచి ఆయన రాజకీయంగా చూస్తే కొంత నిదానంగా నిర్ణయాలు చేస్తారు. సరే, అవి కొన్నిసార్లు సత్ఫలితాలు ఇచ్చాయి, కొన్నిసార్లు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి, మనం చూసాం. అయితే ఈసారి అయితే గతంలో అనేక సందర్భాల్లో ముందు కనీసం 3 నెలల ముందన్న అభ్యర్థుల ప్రకటన చేస్తామని చెప్పారు. లేదు 3 నెలలు కాదు అనిల్ 3 నెలలు కాదు, 6 నెలలు 6 నెలలు అన్నారు. తర్వాత 3 నెలలు అన్నారు. ఇప్పుడు 3 రోజులు అంటారా ఏంటి? ఇప్పుడు 3 రోజులు అంటారా ఏంటి? గంటల ముందు కూడా ఇచ్చిన సందర్భాలు మనం చూసాం సార్. ఏది నామినేషన్ కి చివరి గంటలే కాదు ఇక మనం. అయితే నేను అనేది ఇందాకే చెప్పాం, ఇవాళ రాజకీయం దాని రంగు రూపం మార్చుకుంది గ్రామ స్థాయి నుంచి పూర్తి స్థాయిలో. దానికి అనుగుణంగానే ఆలోచనలు కనుక ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు జరిగే నష్టం రేపు జరగకుండా ఉండదు, రేపు జరిగే నష్టం ఎల్లుండి రాకుండా ఉండదు సార్. ఒకటైతే వాస్తవం, ఏదొచ్చినా మనం ఫేస్ చేయగలం అన్న ఆలోచన ఉంటే అది ఎంత పెద్ద సమస్య అయినా అధిగమించడం చాలా సులభతరం. ఎందుకంటే రకరకాల ఆప్షన్స్ వస్తాయి. కానీ అది ఏదో వస్తుంది, ఆ టెన్షన్ కు గురయ్యి అసలు అంశాన్ని వదిలేస్తే కొత్త అంశాలు తెర మీదకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎంపీల విషయంలో చూద్దాం సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఉన్న వేవు, అప్పుడు ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సఖ్యత, అప్పటి నుంచి ఉన్నటువంటి అనేక భావాలు ఒక చాలా క్లారిటీగా ఉన్నాయి. తర్వాత కొన్ని అంశాల విషయంలో అది మండపేట కావచ్చు, రాజానగరం కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, తర్వాత ఈ కొన్ని అంశాల విషయంలో ఎక్కడో దగ్గర చిన్న అంశాలు కొంత ముదురుతూ ఉంటాయి, కొన్ని అంశాలు డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. మరి అప్పుడే గనక ఆ స్పీడ్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మన గ్రాఫ్ బాగుంటుందో ఆ గ్రాఫ్లో ఉన్నప్పుడే డెసిషన్స్ తీసుకొని వెళ్ళిపోతే కొంత ఈ డిస్కషన్, ఈ డిబేట్ ఉండేటువంటి అవకాశం ఉండేది కాదు.
బట్ అవన్నీ కూడా కొంత డిలే అవటం, డిలే ప్రాసెస్ అవటం, నాంచటం, దాన్ని అన్నిటినీ ఉంచి 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 చివరికి ఏమవుతుంది, ఇప్పుడు దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక కన్ఫ్యూజన్ వాతావరణం, ఆ చర్చల సారాంశంలో అనుకున్నటువంటి రిజల్ట్స్ వచ్చేంత వరకు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయటం. దాదాపు ఈ 2 నెలల కాలంలో కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి 2 అభ్యర్థుల కాడికి రంగంలోకి వచ్చారు. అప్పటి వరకు పార్టీలో కనపడినటువంటి వాళ్ళు వచ్చేసారు, పార్టీలో యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, పార్టీలో కనపడినటువంటి వాళ్ళు ఇదేదో బాగుంది ఈ టైం అని చెప్పిన వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు బయట నుంచి మా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పిన వచ్చినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు వచ్చేసారు. వారితో పాటు ఇవన్నీ బాగుందని చెప్పని మేము ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం, మేము జెండాలు మోసామని చెప్పిన వాళ్ళు వచ్చేసారు. ఇవన్నీ సడమియాగా ఇక వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని రికమెండేషన్ చేస్తే వచ్చేటువంటి వాళ్ళు వచ్చారు. ఈ సంఖ్య అంతా పెరుగుతూ ఉంది కదా. అంటే నిజంగా పనిచేసినటువంటి వాళ్ళు పక్కకు పోయే పరిస్థితి ఏర్పడింది, కన్ఫ్యూజన్ ఏర్పడింది. అరే మేము 2 సంవత్సరాల పోటీ పనిచేస్తే వీళ్ళెవరో వచ్చేసి ఇప్పుడంతా అంటున్నారు. ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి కదా అనిల్. ఖచ్చితంగా సార్, అవును. అంటే సార్ ఇప్పుడు అంటే అలా వస్తే బాగుండిద్దని అలా ఉంచారంటావా, లేకపోతే అలా రావటం వలన కాస్త ఆ ఉత్సాహం పెరిగిద్ది, కాస్త ఏమంటాం దాన్ని వెయిటేజ్ పెరిగిద్ది అనేటువంటి ఉద్దేశం అంటావా, లేక జనరల్గా కామన్గానే సరే చూద్దామని అనేటువంటి ధోరణితో ఉండటం వల్ల అంటావా, ఏమై ఉండొచ్చు అంటావు? సార్ రాజకీయాల్లో పోటీదారులు కావచ్చు, లేకపోతే పనిచేసే వాళ్ళ వ్యక్తుల యొక్క ఆశలు ఆకాంక్షలు ఎప్పటికీ చల్లారు సార్. అధినేతలు ఏమనుకుంటారంటే వారి ఆశలను ఆకాంక్షలను తాత్కాలికంగా మనం చల్లార్చి పనిచేయించుకోవచ్చు అనుకుంటారు. కానీ వారిలో ఉండేటువంటి అంతర్గతమైన భావం ఖచ్చితంగా వారికి ఎవరైతే అధినేతలు ఆలోచిస్తారో అందుకు విరుద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే తనకు రావాల్సిన అవకాశాన్ని ఎదుటి వారికి త్యాగం చేసే త్యాగమూర్తులు ఈ రోజు ఉన్న సమాజాలలో లేరు. గడిచిన 15-20 ఏళ్ల నుంచి అయితే మరీ ముఖ్యంగా చెప్పాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి చాలా విపరీతమైన ఆ భిన్న భేదాలు కూడా ఆ అంశాలలో ఉన్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఇందాక మనం అనుకున్నాం, ఇప్పుడు ఒక 2 నెలల క్రితం అయితే 1-2 ఉండేవాళ్ళు ఒక నియోజకవర్గంలో. ఇప్పుడు దాదాపు 60-70 నియోజకవర్గంలో కనీసం 4 నుంచి 7-8 మంది ఉన్న నియోజకవర్గాల్లో అంటే పోటీలో ఉన్నవారు కూడా ఉన్న సంగతి ఉంది. అటు జనసేనలో కొంత పోటీ తిరుగుతుంది, ఉభయ గోదావరి జిల్లా లాంటి బలంగా ఉన్న చోట, ఇక తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్టల్ జిల్లాలలో అయితే కూడా అదే తరహా పరిస్థితి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. కడప జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, వైసీపీకి కంచుకోటగా రాజశేఖర రెడ్డి 2004 నుంచి దాదాపు దాన్ని ఒక బలమైన నియోజకవర్గంగా వైఎస్ ఫ్యామిలీకి ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు చేస్తూ వచ్చారు. అలాంటి చోట ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 3-4 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అంటే పరిస్థితి గెలుపు ఖచ్చితంగా సార్ బీటెక్ రవి, సతీష్ రెడ్డి, ఇప్పుడు వీళ్ళిద్దరిలో కూడా పోటీ ఉంది. నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే గెలుపుకు అవకాశాలు ఉండబట్టి ఈ నేతల మధ్య ఆశాభావం, ఆశలు, ఆకాంక్షలు పెరిగాయి. గెలుస్తామన్న నమ్మకం ఉన్నప్పుడే పోటీకి ఎక్కువ మంది పోటీకి వస్తారు. కానీ ఆ పోటీకి వచ్చిన పులివెందుల లాంటి దగ్గర గెలవకపోయినా కానీ అవకాశాలని పులివెందుల లాంటి దగ్గర గెలవలేకపోయినా కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారం వచ్చింది కాబట్టి వస్తే కనుక అప్పుడు అక్కడ రూల్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశం, ఇంకొక ఆప్షన్, ఇంకొక అవకాశం ఇస్తారనేటువంటి అభిప్రాయం కావచ్చు. ఇట్లాంటివన్నీ కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కదా, ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళవి. అవును సార్. సరే ఏదన్నా కానీ 5వ తారీఖు లేదా 11వ తారీఖు లేదా 14వ తారీఖు, ఇక 20వ తారీఖు ఎట్లా నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చివరికి ఎవరు బీఫామ్ వాళ్ళే ప్రింట్ చేసుకొని ఆ జిరాక్స్ సెంటర్లో పోయి వాళ్ళే ప్రింట్ తీసుకొని ఎవరు దొరికితే వాళ్ళ చేత సంతకాలు పెట్టుకొని వాళ్ళే పోయి నామినేషన్లు వేసేస్తారు. ఇంకొకటి కూడా ఉంటుంది సార్, బీఫామ్ లేకపోయినా కొంతమంది నామినేషన్ వేస్తారు. చివరి నిమిషంలో పార్టీ బీఫామ్ ఇస్తే దాన్ని తీసుకుపోయి ఆర్ఓకి సబ్మిట్ చేస్తారు. అంటే పార్టీ అభ్యర్థిగానే పోటీ నామినేషన్ వేస్తారు, మద్దతు ఉన్నా లేకపోయినా అధినాయకత్వం ఆశించడం. కానీ ఎందుకంటే సరే చివరికైనా తెచ్చుకుంటామని ఆశ, ఇక చివరికి ఆ పని చేయాల్సిన పరిస్థితులు కాదని. అంటే ఇప్పటి వరకు 68 మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కుదుపు కంటే కూడా అంటే అదేమన్నా అది మార్చడం వలన, ట్రాన్స్ఫర్ చేయటం వలన వచ్చిన కుదుపు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న స్థానాలని సర్దుకొని అనౌన్స్మెంట్ చేయడానికి దీన్ని కావాలని పెద్ద కుదుపు చేసేట్లుగా ఉన్నారే. దీనికి అసలు అది కుదుపు లేని కుదుపుని కుదుపుగా తయారు చేసేట్లున్నారే.
ఇందాకే అనుకున్నాం సార్, సునామీ రేపు వస్తుందని ఈ రోజు మనం భయపడితే, రేపు నిజంగా సునామీ వచ్చినా, సునామీ కంటే పెద్ద సమస్య వచ్చినా ఇంకా భయపడతాం చిన్నదైనా. కానీ రేపటి సునామీని మనం పెద్దగా ఈజీగానే అధిగమించవచ్చు. గతంలో కూడా సునామీ వచ్చిపోయింది, సరే చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటే బతికిన వాళ్ళు ఇంకా కోట్ల మందిలో ఉన్నారని లెక్కేస్తే ఆ సునామీ కూడా చిన్న అంశమే. కానీ రేపు ఏదో జరగబోతుంది ఈ రోజు ప్రకటిస్తే ఎవడో తిరుగుబాటు చేస్తారు, ఎక్కడో ఇదైతుంది, లేకపోతే వాళ్ళు పార్టీ ఫిరాయింపులు చేస్తారంటే, ఈ రోజు టికెట్ ఇవ్వకపోతే రేపు ఆ వ్యక్తి ఎందుకు పని చేస్తాడు సార్? అవునన్నా కాదన్నా పరోక్షంగానో ప్రత్యక్షంగానో నష్టం చేసే పనే చేస్తారు. ఇందాకే మనం చెప్పుకున్నాం, రాజకీయ ఆశలు ఆకాంక్షలు చల్లార్చడం అంత ఈజీగా జరిగే పని కాదు. పైకి ఒకటి చెప్తారు, లోపల ఇంకోటి పెట్టుకుంటారు. తన ఎదుగుదలను ఆ వ్యక్తి కోరుకుంటాడు, కానీ పక్క వ్యక్తి ఎదుగుదల ఇవాళ కోరుకొని కాంక్షించే వ్యక్తులు సమాజంలో రాజకీయాలు అసలు లేనే లేరు. అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి చోట అయితే అసలు ఉండరు కూడా. అయితే ఈ నేపథ్యాలను అంచనా వేసుకోండి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనలు జరిగితేనే ఏ పార్టీకైనా, మనకు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన కూటమి వాళ్ళు సీట్లు సర్దుపడడం. సో ఇప్పుడు వాళ్ళు కొంత వేవ్ లో ఉన్నారు కాబట్టి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఉందో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొంత నిర్ణయం చేయబట్టి, సరే తప్పులు జరిగిన 68 మారిస్తే 68లో 10-15 మందే బయటకు వెళ్ళడానికి ఉన్నారు. మిగిలిన వాళ్ళు సరే తెలుగుదేశంలో ఎగ్జిస్టెన్సీకి అవకాశం లేకపోవడం, లేదంటే ఇతర కారణాలు ఇస్తే వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. అంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా ఊహించారు, ఎక్కడైనా 10-20% కామన్ గా వెళ్ళిపోతారు ఎన్నికల టైంలో. అది పెద్ద లెక్కలో వేసుకొని వాళ్ళ ప్రభావంతో ఓట్లు పడి ఓట్లు పోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. ఇద్దరినే చూస్తారు సార్, ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఎవరినైతే చూస్తారో వాళ్ళని చూసి ఓట్లు వేసే శాతం అత్యధికంగా ఉంటుంది. నియోజకవర్గాలలో పోటీ చేసే వారి యొక్క గుణగణాలు కూడా కొంత ఉంటాయి. వీటికి అదనంగా తోడ్పాడయ్యేది ఏమన్నా ఉందంటే సామాజిక వర్గ ఈక్వేషన్స్. వీటికి అన్నిటికీ మూలమైనది కావాల్సిన ఏదైనా అంటే విటమిన్ ఎం, మనీ. ఆ మనీ సర్క్యులేషన్ అనేది ఎంత కావాలనేది మనకు తెలియంది కాదు, మనం అర్థం చేసుకోలేనిది కాదు. అదేలే సరే, ఈక్వేషన్స్ కూడా ఇంపార్టెంటే కదా, సామాజిక సమీకరణాలు ఈక్వేషన్స్ అంటే ఎక్కువ అంటే అదే అన్నీ ఉంటాయి. సరే ఓకే, చూద్దాం మరి ఈ కన్ఫ్యూజను మరి ఎప్పుడులోపు తెలుతుందో ఏంటో. కొంత కన్ఫ్యూజన్ అయితే మొదలైంది, బట్ ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది అనేది వేచి చూద్దాం. సరే, ఈ కన్ఫ్యూజన్ కనుక ఇలాగే ఉండి ఇలాగే గందరగోళాలు సృష్టించుకుంటే ఎవరైతే వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అని ఏదైతే కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారో, ఎక్కువ టైం డిలే చేసి ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఉండి ఎక్కువ ఇట్లాంటిదే కనుక ఉంటే, అనిశ్చిత వైఖరి ఉంటే, మరలా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు మంచి అవకాశం ఇచ్చినట్టుగా అయింది. ఆయన ఎప్పుడెప్పుడు ఏదైనా ఎదురు చూస్తూ ఉన్నారు కదా, వీళ్ళ మధ్య ఎప్పుడు డిస్టర్బెన్స్ వచ్చిద్దని బాగా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి వారికి అవకాశాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో. మరి చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేటువంటిది. ఇక నెక్స్ట్